మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు మీకు అక్షరాల 25,000 ఇస్తారు. 25,000 ఎవరికి, ఎందుకు? మీరు గనక మూడో బిడ్డని కంటే, పిల్లవాడు అవ్వచ్చు, పిల్ల అవ్వచ్చు, అంటే అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, మీరు కనుక మూడో బిడ్డని కంటే, ఏ ఫ్యామిలీ అయినా సరే మూడో బిడ్డని కంటే, ఆంధ్రప్రదేశ్ సీఎం ఆ కుటుంబానికి 25,000 రూపాయలు ఇస్తుంది. అంతేకాక పుట్టిన వెంటనే ఆ పిల్లలకి అవసరమైన పోషకాహార ఖర్చు కానీ, అలాగే తండ్రికి 2 నెలల సెలవు, తల్లికి 12 మంత్స్ లీవ్ ఇస్తుంది. అలాగే ప్రతి నెల కొంత అమౌంట్ అకౌంట్లో వేస్తుంది. సో అంతేకాక ఇనీషియల్గా 25,000 ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్? ఎవరైతే మూడోసారి బిడ్డని కంటే, ఇప్పుడు మూడోసారి బిడ్డని కంటే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 25,000 ఇవ్వడానికి నిర్ణయించుకుంది. అదేంటి మూడో బిడ్డను ఎందుకు అంటున్నానంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం భావించిందంటే, ప్రజెంట్ యువత తగ్గిపోతుందంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత తగ్గిపోతుందంట. ఎందుకంటే అంతేకాకుండా అందరూ ఇద్దరికి ఫిక్స్ అయిపోతున్నారు. ఇద్దరు పిల్లలు ఉంటే చాలు, లేదా ఒక పిల్లలు ఉంటే చాలు ఫిక్స్ అయిపోతుంది. అలా జరగటం వల్ల కొన్ని సంవత్సరాలుగా అలా జరగటం వల్ల యువత సంఖ్య తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్లో. సో రానున్న కాలంలో ఇది చాలా రాష్ట్రం మీద చెడు ప్రభావం చూపిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సంఖ్య, ప్రజల సంఖ్యను పెంచే విధంగా ప్రోత్సహిస్తున్నారు. అందుకనే ప్రతి కుటుంబాన్ని మూడో బిడ్డను కనేలా ప్రోత్సహిస్తున్నారు. అందుకనే ఎవరైనా మూడో బిడ్డను కనాలి అనుకుంటే ప్రభుత్వం తన వంతు తన సహాయకాలం అందిస్తుంది. మరి ఇలా చేయటం వల్ల ఏమైనా లాభం ఉందా? జనాభా పెరిగిద్దా? ఇలా ప్రభుత్వం అమౌంట్ ఇవ్వటం వల్ల ప్రభుత్వానికి ఏంటి లాభం? ప్రభుత్వ ఆదాయం పెరిగిద్దా? వాళ్ళు చెప్పినట్టు నిజంగా యువత సంఖ్య ప్రభుత్వ యువత సంఖ్య పెరిగిద్దా? దీనిపైన మీ అభిప్రాయం అయితే కింద కామెంట్ రూపంలో చెప్పండి. సో ఇలా చెప్తే డిస్కషన్ చేస్తే నాకు తెలిసి యువత సంఖ్య తగ్గిపోతున్నది అనేది చాలా తీవ్రమైన ప్రభావం రాష్ట్రం మీద చూపుతుంది. సో ఇది ఒక అంటే ఈ మధ్య పిల్లలు నో బేబీ నో లెస్ మనీ అనే కొంత పిల్లలు కూడా కంతం అనేసి డబ్బులు ఖర్చు అవుతుందని చెప్పి, అది చాలా డేంజరు. సో ఇది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచి నిర్ణయం తీసుకొని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారో కింద కామెంట్ రూపంలో చెప్పండి.